న్యాయం చేయటమే కాదు, న్యాయం జరుగుతోందన్నటువంటి ఫీలింగ్ జనానికి కలగాలి అన్నటువంటిది ఒక సూత్రం. ఇంతకుముందు న్యాయస్థానాలు కూడా అదే చెప్పినాయి. అప్పుడు ఇద్దరు సభ్యుల ధర్మాసనం కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయస్థానాలకి కూడా, హైకోర్టులకి. ఏమని అంటే, మీరు ఏదన్నా అధికారి తప్పు చేస్తే నోటీస్ జారీ చేయండి, వివరణ నోటీసు ఆన్సర్ తీసుకోండి, ఆ తర్వాత అయినా కూడా తప్పు అనిపిస్తే శిక్షించండి, అంతేగాని అంటే ఆ కన్సర్న్ ఆఫీసర్ మీద యాక్షన్ ఏంటో ఆదేశాలు ఇవ్వండి, కానీ వాళ్ళని పిలిపించి స్కూల్ పిల్లల్లాగా నుంచోబెట్టి చేతులు కట్టుకునేలా చేయొద్దు. అది సుప్రీమసీ చూపెడుతుంది, కాన్స్టిట్యూషనల్కి అది కరెక్ట్ కాదు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మూడు సమాంతరంగా పనిచేయాలి తప్పించి ఒకళ్ళ మీద ఒకళ్ళది ఆధిపత్య ధోరణి ఇవ్వలేదు రాజ్యాంగం అన్నటువంటి విషయాన్ని న్యాయమూర్తుల బెంచే మాట్లాడింది. ఇప్పుడు తీరా చూస్తే న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి వాటిట్లలో సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి న్యాయ వ్యవస్థ సిబ్బందికి సంబంధించిన అంశాలు సరిగ్గా పనిచేయట్లేదని 18 మంది చీఫ్ సెక్రటరీలని సుప్రీంకోర్టుకి పిలిపించి నిలబెట్టారు. తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడాక్, జార్ఖండ్, కేరళ, బీహార్, గోవా, హర్యానా, ఒరిస్సాలకు చెందిన చీఫ్ సెక్రటరీలు, ఆర్థిక శాఖల కార్యదర్శులు నిన్న సుప్రీంకోర్టు ముందు ఉంచోవాల్సి వచ్చింది. ఏంటంటే రిటైర్ అయిపోయినటువంటి న్యాయమూర్తులు, జ్యుడిషియల్ ఆఫీసర్లు అంటారు. అలాగే రెండో నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్ సిఫార్సుల మేరకు పింఛను బకాయిలు, ఇతర ప్రయోజనాలు కల్పించలేదు. ఈ రాష్ట్రాలన్నీ 18 రాష్ట్రాల వాళ్ళు అలసత్వం వహించారంటూ సుప్రీంకోర్టు వాళ్ళందరినీ రమ్మనమని పిలిచింది. రాష్ట్రాల ప్రధాన ఆర్థిక కార్యదర్శులు కోర్టుకు పిలవడంలో మాకు ఎలాంటి ఆనందం లేదు, కానీ విచారణ సమయంలో రాష్ట్రాల తరపున న్యాయవాదులు నిరంతరం గైర్హాజరవుతున్నారు అంటూ చీఫ్ జస్టిస్ నేతృత్వం ధర్మాసనమే చెప్పుకొచ్చింది. మొత్తం మీద 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జనవరి 4న తాము ఇచ్చిన ఆదేశాలను పాటించడం మీద సంతృప్తి వ్యక్తం చేసింది, విచారణ నిలిపివేసింది. ఇక ఉన్నతాధికారులు ఎవరు హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పింది. అంటే ఇలాగ పిలిపించిన తర్వాత వాళ్ళ సమస్య పరిష్కారం అయింది. మరి సాధారణ ప్రజలకు అదే సమస్య కనబడుతుంది కదా.